హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 2000 మంది చూస్తున్నారండి. ఇద్దరు ముగ్గురు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. నాకు చాలా అవసరం అండి ఇప్పుడు సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. రుద్రప్రతాప్ సమావేశం మధ్యలో వెళ్ళిపోయిన విషయం సంస్థ మొత్తం చర్చించుకుంటూ ఉంటారు. ₹1,00,00,000 ఒప్పందం చేతులారా జారిపోయింది. అందరూ ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు. ఒక అమ్మాయి కోసం రుద్రప్రతాప్ ఇలా చేశాడని మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇన్ని సంవత్సరాల్లో పని కంటే ముఖ్యమైనది అతని జీవితంలో ఎప్పుడూ ఏదీ లేదు. కానీ ఇప్పుడు అతను పూర్తిగా మారిపోయాడు. రుద్రప్రతాప్ మాత్రం వాటిలో దేని గురించి అతను పట్టించుకోవటం లేదు. నష్టం గురించి సమాచారం వస్తుంది, ఫోన్లు వస్తున్నాయి. కానీ అతని మనసు మాత్రం మహి దగ్గరే ఉంటుంది. ఆమె సంతోషంగా ఉందా, విశ్రాంతి తీసుకుందా అని ఇప్పుడు అతనికి ముఖ్యం. మరోవైపు మహి మాత్రం మేఘాల్లో తేలిపోతూ ఉంటుంది. గదిలో ఒంటరిగా ఉన్న ఆమె మనసు ఎక్కడో విహరిస్తూ ఉంటుంది. అద్దం ముందు నిలబడి చీర తనకు దగ్గరగా పెట్టుకుని చూసుకుంటుంది. కొన్నిసార్లు తన పేరుతో పాటు మిస్సెస్ రుద్రప్రతాప్ అని మెల్లగా పలుకుతుంది. వెంటనే సిగ్గుపడి తానే నవ్వుకుంటుంది. ఆమె సంతోషం నిజంగానే ఆకాశం తాకినట్లు ఉంటుంది. అప్పుడే ఇంటి ముందు ఒక పెద్ద వాహనం వచ్చి ఆగుతుంది. వరుసగా పెట్లు లోపలికి తీసుకొస్తూ ఉంటారు. మహి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. ఇవన్నీ ఎవరివి అని అడుగుతుంది. రుద్రప్రతాప్ గారు పంపించారు మేడం అని సమాధానం వస్తుంది. మహి ఆసక్తిగా మొదటి పెట్టి తెరుస్తుంది. అందులో గూసి హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది. రెండో పెట్టి తెరుస్తుంది. అందులో వాచ్ ఉంటుంది. మూడో పెట్టిలో దుద్దులు ఉంటాయి. నాలుగో పెట్టిలో విశాలవంతమైన సువాసన ద్రవ్యాలు ఉంటాయి. ఒక్కొక్క పెట్టి తెరిచే కొద్దీ మహి ఆశ్చర్యం పెరుగుతూనే ఉంటుంది. కానీ వాటిని చూసినప్పుడు వచ్చిన ఆనందం కంటే ఇవన్నీ ఆయన ఇచ్చారనే ఆలోచనే ఆమె గుండెను ఎక్కువ తాకుతుంది. చివరికి ఒక మూల ఉన్న పెద్ద పెట్టి మీద తన చూపు పడుతుంది. అది మిగతా వాటికంటే చాలా జాగ్రత్తగా చుట్టి ఉంటుంది. మహి నెమ్మదిగా దాన్ని తెరుస్తుంది. తర్వాత క్షణంలో ఆమె చేతులు కదలటం మర్చిపోతాయి. అందులో ఒక అందమైన కంచిపట్టు చీర ఉంటుంది. బంగారు జరీ అంచుతో మెరిసిపోతూ ఉంటుంది. దాని మీద ఒక చిన్న చీటీ కూడా ఉంటుంది. మహి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలవుతుంది. చీటీ తెరిచి చూస్తే అందులో ఒక వాక్యం మాత్రం ఉంటుంది. నిన్ను మొదటిసారి చీరలో చూడాలని ఉంది రుద్రప్రతాప్. ఆ ఒక్క వాక్యం చదివిన వెంటనే మహి మళ్ళీ చీర వైపు చూస్తుంది. ఎందుకో మిగతా బహుమతుల వైపు కంటే ఈ చీర ఒకవైపు అనిపిస్తుంది ఆమెకి. ఈ చీరను ఆయన ఎవరికి అప్పగించలేదు. ఇండియా నుంచి స్వయంగా ఎంపిక చేసి తెప్పించారు. ఎందుకంటే ఆ చీర మహిని చూడాలని అతను చాలా రోజుల నుంచి ఊహించుకుంటున్నాడు. రుద్రప్రతాప్ కార్యాలయం నుంచి ఇంటికి చేరతాడు. కానీ ఈరోజు అతని మనసు అసలు ప్రశాంతంగా ఉండదు. ఏదో తెలియని ఆలోచన అతన్ని వెంటాడుతూ ఉంటుంది. ఈరోజు అతని అడుగుల్లో ఏదో బరువు కనిపిస్తుంది. మహి మాత్రం కొత్తగా వచ్చిన కంచిపట్టు చీరను తన దగ్గరగా పెట్టుకుని చూస్తూ ఉంటుంది. అతన్ని చూడగానే ఏదో చెప్పబోయి రుద్రప్రతాప్ ముందే మాట్లాడటం మొదలు పెడతాడు. మహి, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అని చెప్తాడు. ఆ స్వరం విన్న క్షణాల్లో మహి చేతిలో ఉన్న చీర నెమ్మదిగా కింద పెడుతుంది. ఏమైంది అని అడుగుతుంది. రుద్రప్రతాప్ కాసేపు సమాధానం చెప్పడు. తర్వాత ఆమె వైపు చూసి, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏం మాట అని ఆమె అడుగుతుంది. ఇంకో 3 సంవత్సరాలు మనమిద్దరము ఫోన్ కాల్స్ ఉండవు, సందేశం ఉండదు, కలవటం కూడా ఉండదు అని చెప్తాడు. ఆ మాట వినగానే మహి కదలకుండా నిలబడిపోతుంది. కొన్ని క్షణాలు అతని వైపు చూస్తూ ఉంటుంది. తర్వాత నెమ్మదిగా తల అడ్డంగా ఊపుతుంది. లేదు, ఇది నా వల్ల కాదు అని మళ్ళీ అంటుంది. మహి అని రుద్రప్రతాప్ పిలుస్తాడు. లేదు అని ఈసారి గట్టిగా చెప్తుంది. ఇప్పుడు నాకు పిల్లల్ని కనే వయసు వచ్చింది. ఇప్పుడు మీరు 3 సంవత్సరాలు దూరంగా ఉండమంటున్నారు అని అడుగుతుంది. నాకు ఇది కుదరదు అని ఆమె చెప్తుంది. ఒక్కరోజు కూడా కుదరదు అని జోడిస్తుంది. మళ్ళీ గదిలో నిశ్శబ్దం అలుముకుంటుంది.
రుద్రప్రతాప్ చేతులు వెనక్కి కట్టుకుని నిలబడతాడు. ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి అని చెప్తాడు. నీ చదువు పూర్తవ్వాలి, నీ భవిష్యత్తు స్థిరపడాలి అని అంటాడు. ఆ తర్వాత మన గురించి ఆలోచిద్దాం అంటాడు. మహి ఒక్క అడుగు ముందుకు వేస్తుంది. మీకు నాపై ఇష్టం లేకపోతే చెప్పవచ్చు కదా, అదే విషయం అయితే నేరుగా చెప్పండి అని చెప్తుంది. కానీ ఇలా నన్ను దూరం పెట్టొద్దు అని అంటుంది. రుద్రప్రతాప్ వెంటనే సమాధానం చెప్పలేడు. కిటికీ బయట ఒకసారి చూస్తాడు. తర్వాత మళ్ళీ ఆమె వైపు తిరుగుతాడు. మహి నా కుటుంబం ఉంది అని అంటాడు. నా కొడుకులు ఉన్నారు, వాళ్ళ జీవితాలు కూడా సర్దుకోవాలి అని అంటాడు. వ్యాపారంలో కూడా చాలా సమస్యలు అని చెప్తాడు. ఆ 3 సంవత్సరాలు నాకు ఇవ్వి అని నెమ్మదిగా చెప్తాడు. నేను అన్నీ సరిచేస్తాను, నా కుటుంబం, నా బాధ్యత, నా వ్యాపారాలు, నా జీవితం అన్నీ అంటాడు. మహి ఎలాంటి సమాధానం ఇవ్వదు. కొన్ని క్షణాలు అతని అడుగులు శబ్దం మాత్రమే వినిపిస్తుంది. అతను నెమ్మదిగా ఆమె దగ్గరకు వచ్చి నిలబడతాడు. ఆ తర్వాత నా జీవితం అంతా నీతోనే ఉంటుంది అని అంటాడు. ఈ మాట నేను ఇస్తున్నాను అని చెప్తాడు. మహి అతని కళ్ళల్లోకి చూస్తూ నిలబడిపోతుంది. ఆ మాట కోసం ఎన్నేళ్లుగానో ఎదురు చూసింది. అయినా మనసు ప్రశాంతంగా అనిపించదు. రుద్రప్రతాప్ ఆమె సమాధానం కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉంటాడు. మహి మాత్రం కిటికీ వైపు తిరిగి నిలబడిపోతుంది. 3 సంవత్సరాలు అని మెల్లగా అంటుంది. మీరు అది చాలా చిన్న సమయం అనిపించవచ్చు, కానీ నాకు అది చాలా పెద్ద సమయం అని జోడిస్తుంది. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మీ గురించి ఆలోచించే నాకు 3 సంవత్సరాలంటే ఎంత పెద్ద సమయమో మీకు తెలుసా అని అడుగుతుంది. రుద్రప్రతాప్ ఏమీ మాట్లాడడు. మహి నెమ్మదిగా అతని వైపు తిరుగుతుంది. ఒక్క విషయం అడగనా అని అడుగుతుంది. అతను సమాధానం ఇస్తాడు, అడుగు అని. మనమిద్దరం భార్యాభర్తలం అయితే కూడా ఇదే చేస్తారా అని అడుగుతుంది. ఆ ప్రశ్న విన్న క్షణంలో రుద్రప్రతాప్ మౌనంగా నిలబడిపోతాడు. సమాధానం చెప్పడు. మహి మళ్ళీ అడుగుతుంది. లేదు అని చివరికి సమాధానం చెప్తాడు. అయితే నాది కూడా అదే సమాధానం అని మహి వెంటనే అంటుంది. కానీ మహి ఏడుస్తుంటే రుద్రప్రతాప్ ప్రాణం విలవల్లాడిపోతూ ఉంటుంది. మహి నెమ్మదిగా అతని చేతిని పట్టుకుని, అయితే నేను కూడా ఒక మాట చెప్తాను వినండి. 3 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా నేను మారను అని అంటుంది. ఎందుకంటే నాకు రుద్రప్రతాప్ కావాలి, అతని పేరు కాదు, అతని డబ్బు కాదు, అతనే కావాలి అని అంటుంది. అదే సమయంలో రుద్రప్రతాప్ కూడా ఒక నిజం తనలో దాచేస్తాడు. మహి లేకుండా 3 సంవత్సరాలు తాను కూడా ఉండలేడు. రుద్రప్రతాప్ బయలుదేరే సమయం వచ్చేస్తుంది. ఇంటి ముందు కారు సిద్ధంగా ఉంటుంది. కానీ మహి మాత్రం అక్కడికి రావడం లేదు. తన గదిలో కిటికీ దగ్గర నిలబడి ఉంటుంది. 2 చేతులు గట్టిగా బిగించుకుని నిలబడుతుంది. అతను చూస్తే తనని తాను ఆపుకోలేనని ఆమెకు తెలుసు. కింద రుద్రప్రతాప్ మాత్రం మళ్ళీ మెట్ల వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా మహి కనిపించదు. అవినాష్ కూడా ఇది గమనిస్తాడు. సార్ ఆలస్యం అవుతుంది అని గుర్తు చేస్తాడు. కానీ రుద్రప్రతాప్ అడుగులు ముందుకు పడవు. పై అంతస్తులో ఉన్న మహి కళ్ళు మూసుకుని నిలబడి ఉంటుంది. వెళ్ళొద్దు అని చెప్పాలని ఉంది, నన్ను కూడా తీసుకెళ్ళండి అని అడగాలని ఉంది. కానీ అతను తీసుకున్న నిర్ణయం గుర్తొచ్చి మౌనంగా ఉండిపోతుంది. చివరికి రుద్రప్రతాప్ కారు దగ్గరికి నడుస్తాడు. కారు డోర్ తెరిచి లోపల కూర్చుంటాడు. కారు నెమ్మదిగా గేటు వైపు కదులుతూ మొదలు పెడుతుంది. ఆ క్షణంలో మహి లోపల ఏదో జరిగిపోతున్నట్లు అనిపిస్తుంది. ఇంకా ఆగలేక పరిగెట్టుకుంటూ కిందకు వస్తుంది. తలుపు తెరిచి బయటకు వస్తుంది. కానీ అప్పటికే కారు గేటు దాటి రోడ్డుపైకి వెళ్ళిపోతూ ఉంటుంది. రుద్ర అని పిలవబోతుంది. కానీ ఆ మాట బయటికి రాకముందే ఆగిపోతుంది. కారు దూరంగా వెళ్ళిపోతూ ఉంటుంది. మహి మాత్రం అదే చోటులో ఉంటుంది.
మీరు మహి స్థానంలో ఉంటే 3 సంవత్సరాలు ఎదురు చూస్తారా, లేక రుద్రప్రతాప్ నిర్ణయాన్ని తిరస్కరిస్తారా? కామెంట్లో చెప్పండి. స్టోరీ ఇంకా కంటిన్యూ అవుతుందండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.